ఏపీలో ప్రతిదానికి కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు సిపిఐ నేత రామకృష్ణ. సాయి కృష్ణ కేసుకి కులంతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ అంశంలో రెండు పార్టీలు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదేమంటే అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కూడా మీరు కులాన్ని తెచ్చిపెడతా ఉన్నారు. కులంకి దీనికి ఏం సంబంధం అని నేను అడుగుతా ఉన్నా. ఒక పౌరునికి హక్కులు ఉన్నాయా లేదా? ఒక పౌరుని ఈ రకంగా నిర్బంధించవచ్చా? కొట్టి చంపచ్చా? చంపిన తర్వాత శవాన్ని కూడా ఇవ్వకుండా మీరు ఈ రకంగా దాన్ని ఖననం చేయొచ్చా? దానికి సమాధానం చెప్పకుండా ఆయన కులం ఏది, ఎస్ఐ కులం ఏది, వీళ్ళ కులం ఏదని మాట్లాడుతూ ఉన్నారంటే మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా ప్రతిదానికి కులాన్ని ముందుకు తెస్తూ ఉన్నారు. ప్రధానంగా రెండు పార్టీలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.